డబ్బులు ఇచ్చేవాడు నాయకుడు. ఉమ్, ఉమ్, అలాగా టెర్రరిస్టుల కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళకి విరాళాలు కావాలి. ఉమ్, ఈ విరాళాలు కావాలంటే వీడు ఎక్స్ట్రా ఇప్పటికే 25-30 ఉన్నాయి తీవ్రవాద సంస్థలు. ఉమ్, ఎవడు క్లెయిమ్ చేసుకుంటాడో వాడి గురించిన ముస్లిం సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కట్టర్ ముస్లిం ఐడియాలజిస్టులు ఉంటారు, ధనవంతులు ఉమ్, లేకపోతే గనక ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళు. ఉమ్, 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 వీళ్ళు ఏంటంటే ఒక ఫీలింగ్ వీళ్ళకి ఏది, అల్లా రాజ్యం స్థాపించేటటువంటి సందర్భంలో, ప్రవక్త రాజ్యం స్థాపించేటటువంటి సందర్భంలో అంటే ముస్లింని అంగీకరించిన వాడు, ఇస్లాంని అంగీకరించిన వాడల్లా అజ్ఞాని, కాఫిర్, ఉమ్, ఉమ్, వాళ్ళని చంపితే స్వర్గానికి వెళ్తాం, వాళ్ళని హింసిస్తే స్వర్గానికి వెళ్తాం అనేటటువంటిది వాళ్ళ మత పెద్దలు వాళ్ళకి చెప్పినటువంటిది ఉమ్, ఈ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఉమ్, అందుకోసం నువ్వు ఖర్చు పెడితే అది నీకు మంచి జరుగుతుంది, నీతో పాటు నీ కుటుంబం స్వర్గానికి వెళ్తుంది, మీ అమ్మా నాన్నలు స్వర్గానికి వెళ్తారు. ఇప్పుడు మీరు ఆ మత ఉన్మాదంతో చచ్చిపోయే తీవ్రవాదులు ఉంటారు చూడండి, వాడిని ఎలా కౌన్సిలింగ్ చేస్తారు? జన్నతికి పోతావు నువ్వు, ఆడికి పోగానే 72 మంది అమ్మాయిలు లైన్లో నుంచుని ఉంటారు ఉమ్, అన్నట్టు. ఇవి చాలాసార్లు ఉగ్రవాదులు ఈ టాయిలెట్ పార్ట్కి ఒక ఇదిగా షీల్డ్ పెట్టుకుని దాడులకు పాల్పడతారు. ఉమ్, అంటే వీళ్ళ దృష్టిలో ఇక్కడ చచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా వీడిది ఆ పురుషాంగం స్ట్రాంగ్ గా ఉండాలి, అక్కడ 72 మంది మహిళల్ని సంతృప్తిపరచాలి. ఇది వీళ్ళ పిచ్చతనం. ఉమ్, అంటే వాళ్ళ అంతే.